హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ మధ్యన బాగా వైరల్ అవుతున్న కోల్కతా టైలర్స్ చెప్పిన టిప్ అనేది మనకందరికీ తెలిసిందే కదా, ఎలా ఫోల్డ్ చేయాలి ఏంటనేది. కానీ మన వాళ్ళు దీనికి మించి మంచి టిప్స్ అనేవి యూట్యూబ్లో రన్ చేస్తున్నారండి. ఈ మధ్యన చాలా చాలా బాగుంటున్నాయి. ఫస్ట్ గుండగా చూసిన తర్వాత నేను ట్రై చేశాను, చాలా బాగా కుదిరిందని చెప్పేసి మీకు పెట్టాను కదా. నా తర్వాత ఇంకా చాలామంది పోస్ట్ చేశారు వాళ్ళ మెథడ్లో, ఇదే ప్రాసెస్ కానీ వాళ్ళ మెథడ్లో చూపించారు. ఈ మధ్యన బాగా ట్రెండింగ్గా నడుస్తున్న ఈ వైరల్ వీడియోస్ నుంచి ఒక్క వీడియో అయితే బయటకు వచ్చిందండి. ఈ టిప్ కూడా చాలా బాగుంది. నేనైతే పాషా టైలర్ నుంచి చూసి ఒక 2 గంటలు కష్టపడిన తర్వాత అది ఒక పఫ్ లాగా, ఎగ్ పఫ్ లాగా తయారవుతుందని చెప్పాను. ఇప్పుడు దానికి సంబంధించిన ఇంకా కొంచెం ఈజీ మెథడ్ అయితే చూశానండి. ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి 1 మీటర్ క్లాత్ అయితే తీసేసుకున్నాను. దీని ఇలాగా కోన్ షేప్లో క్రాస్గా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎగస్ట్రా ఖర్చు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ స్టిచ్ వేసుకుంటానికి పైపింగ్ కోసం. హ్యాండ్ అంటే స్ట్రేట్గా ఉంటుంది కాబట్టి స్ట్రేట్గా ఉన్న క్లాత్ని వాడుకోవచ్చు. తర్వాత వచ్చేసి పోట్లీ బటన్స్, ఎప్పుడైనా మనం గోల్డ్ కలర్ పోట్లీ బటన్స్ పెడతాం కదా, దానికి వాడుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకి బయట వాళ్ళు స్ట్రేట్గా కట్ చేసి ఇవ్వరండి, వంకరగా కట్ చేయడం వల్ల మనకి ఇలాగ సమోసా షేప్ అనేది రాదు. ఇది అస్సలు వేస్ట్ కాదు, మన హ్యాండ్ పైపింగ్ కోసము పోట్లీ బటన్స్ కోసం వాడుకోవచ్చు. పక్కన పెడతాను. ఇప్పుడు చూడండి, నాకు మిడిల్ పాయింట్ కావాలి. ఈ 4 పీస్కి మిడిల్లో పాయింట్ కావాలన్నమాట. ఈ 4 మూలల్లో నాకు మిడిల్ పాయింట్ రావాలంటే 4 మడతలు చేసేసుకుంటే ఆ మిడిల్ పాయింట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఒక మడత చేశాను, మళ్ళీ ఇంకొక మడత చేశాను. చేసిన తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్. ఓకేనా, ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్. తర్వాత ఓపెన్ చేసేయండి. ఎక్కడ వచ్చింది మిడిల్ పాయింట్? ఇది చూడండి, ఇది మిడిల్ పాయింట్. ఈ మిడిల్ పాయింట్ హైలైట్ చేస్తాను చూడండి, ఇది మిడిల్ పాయింట్. ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఈ కార్నర్ నుంచి ఒక ఫోల్డింగ్, నా రైట్ సైడ్ నుంచి ఒక ఫోల్డింగ్ ఇలాగా. తర్వాత ఇంకొక సైడ్ ఇంకో ఫోల్డింగ్, ఇక్కడ నుంచి ఇంకొక ఫోల్డింగ్. ఇది వచ్చేసి ఎలా ఉంది మీకు? ఎగ్ పఫ్ అని నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. ఇది వచ్చేసి ఎగ్ పఫ్లా ఉంది. 4వ ఎగ్ లేయర్ పఫ్ ఉంది కదా, అది క్లోజ్ చేయకూడదు అనమాట. క్లోజ్ చేయకుండానే నేను ఇవన్నీ కూడా పిన్ సహాయంతో ఇలాగా జాయిన్ చేసేస్తున్నాను. తర్వాత కుట్టాలి మిషన్ మీద. ఈ టిప్ అనేది నేను మొన్న యూట్యూబ్లో చూశానండి. ఈ టిప్ కూడా చాలా బాగుంది. మన పాషా టైలర్ చూపించిన తర్వాత చాలాసార్లు నేను కష్టపడ్డాను అసలు ఈ ఫోల్డింగ్ ఎలా వస్తుందని. నేను ఫైనల్గా కనిపెట్టింది ఎగ్ పఫ్ ఫోల్డింగ్ అని. ఆ ఫోల్డింగ్ నుంచి మళ్ళీ ఇంకో కొన్ని వీడియోస్ అనేవి బయటకు వచ్చాయి. ఈ మెథడ్ అనేది కూడా నాకు బాగా నచ్చింది, అందుకని వెంటనే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎంత కోల్కతా టైలర్స్ వాడినా కూడా అంతకంటే ఈజీ మెథడ్ అనేది మన వాళ్ళు కనిపెట్టారు. అది బాగా నచ్చింది నాకు. ఈ మధ్యన బాగా వీడియోస్లో వైరల్ అవుతుంది కదా ఈ పైపింగ్ క్లాత్ అనేది ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో. ఇది ఇంకా ఈజీగా ఉంది, ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ మెథడ్ అనేది ఓన్లీ ఎక్కువ కట్ చేయడానికి మాత్రమే బాగుంటుంది. ఎక్కువ క్లాత్ 2 మీటర్స్ 3 మీటర్స్ క్లాత్ కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొక మెథడ్ నేను ఆల్రెడీ చూపించాను మన ఛానల్లో. ఆ మెథడ్ వచ్చేసి తక్కువ క్లాత్ తోటి ఉన్నప్పుడు ఎలా కట్ చేయొచ్చు కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇలా ఉంది. 3 చోట్ల కూడా క్లోజ్ చేశాను ఎగ్ పఫ్ లాగా. తర్వాత వచ్చేసి చూడండి, దగ్గర చూపిస్తాను. ఇది జస్ట్ నాకు కుట్టుకుంటానికి వీలుగా ఉండటానికే ఇలాగ పిన్స్ పెట్టానండి. చూడండి, ఇలాగా. ఇప్పుడు మిషన్ మీద కుడతాను చూడండి. పిన్స్ తీసేసానండి, ఇంకా నాకు చేతికి అందింది ఎలా చేయాలి ఏంటనేది. పిన్స్ తీసేసి కుట్టుకుంటూ వస్తున్నాను. ఇంకో సైడ్ మాత్రం పిన్ను తీయకండి. ఇప్పుడు పిన్ ఎలా పెట్టానో సేమ్ అలాగే కుట్టుకుంటూ వస్తున్నాను చూడండి. దూరం కుట్టు పెట్టినా పర్లేదు, దగ్గర పెట్టినా పర్లేదు. దూరం కుట్టు పెట్టలేదు, దగ్గర కుట్టే పెట్టాను. అతుకులతో సహా వచ్చేస్తుంది మనకి. తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్, అనేది వేసేసేయండి ఇలాగా. ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, ఇలా వస్తుంది. ఓకేనా, ఎలా వచ్చింది చూడండి. నేను ఎలాగైతే పిన్స్ పెట్టానో అలాగే వచ్చింది. ఇప్పుడు ఇంకొక లేయర్ అనేది క్లోజ్ చేయాలి తప్ప మనం కుట్టకూడదు. క్లోజ్ చేసేస్తే సరిపోతుంది ఇలాగా. ఇప్పుడు దీన్ని సగానికి ఇలా ఫోల్డ్ చేయండి, మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయండి. అంటే అలాగ స్ట్రేట్గా ఒక కుట్టు వేసేసేయండి.
ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసేయాలి. కుట్టు వేసేసి కట్ చేయాలి. ఇలాగా చూడండి, ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇది ఓన్లీ మనకి ఎవరైతే టైలరింగ్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి మన దగ్గర ఇంకొక మెథడ్ ఉంది. జస్ట్ ఒక 2 ఫోల్డింగ్ చేస్తే వచ్చేస్తుంది. ఆ మెథడ్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఇటు సైడు కట్ చేసేయటమే. లైట్గా ఒక ఎడ్జెస్ అనేవి కట్ చేయాలి అంతే. ఇప్పుడు ఈ ఒక్క పీస్ వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజ్కి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, అతుకులతో సహా వచ్చేసింది. ఆల్రెడీ పెట్టాను నేను అతుకులతో సహా ఎలా ఉంటుందో. సో ఇది కొంచెం ఈజీగా ఉంది. ఇప్పుడు నేను ఎలా చేస్తాను చూడండి. పైపింగ్ అనేది నార్మల్ పాదంతోనే 2 రకాలుగా పైపింగ్ చూపిస్తాను. నేను ఇప్పుడు థ్రెడ్ పెట్టేసి ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్తున్నాను. థ్రెడ్ పక్కనే పడేటట్టు కుట్టు వేస్తున్నాను. దగ్గర నుంచి చూపిస్తాను. ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఎప్పుడైనా సరే చాలా కష్టమైన పనిని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తేనే ఈజీ అవుతుంది. నేను చూసిన పాషా టైలర్లో అస్సలు అర్థం కాలేదు. నాకే కాదు, ఎవ్వరికీ అర్థం కాదండి. 2 గంటలు కష్టపడితే కానీ నాకు అర్థం కాలేదు. అర్థమైన తర్వాత మళ్ళీ దీంట్లోంచి ఇంకా ఈజీ మెథడ్ అనేది రావచ్చు. ఎందుకంటే ఇది కొంచెం ఈజీగా ఉంది కదా, దీని నుంచి ఇంకా ఈజీ మెథడ్ అనేది రావచ్చు. ఫస్ట్ పాషా టైలర్ నుంచి మనం అర్థం చేసుకుంటానికి నాకు ఒక 2 గంటలు పట్టింది. అర్థం చేసుకున్న తర్వాత అదొక పఫ్ మోడల్లా వచ్చింది. కుట్టిన తర్వాత అనేది అర్థమైందన్నమాట. ఆ పఫ్ మోడల్ని కుట్టకుండా ఇలా పిన్లు పెట్టుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక వీడియో అనేది వచ్చింది. అలాగా దాని నుంచి మళ్ళీ ఇంకొక వీడియో కూడా రావచ్చు. కాబట్టి మన వాళ్ళు దేంట్లోనూ తక్కువ కాదు, ఏదైనా సరే ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళని హైలైట్ చేసే కన్నా కలకత్తా వాళ్ళని మనం హైలైట్ చేసుకుంటేనే బెస్ట్. అంత ఈజీగా మనం ఏదైనా కుట్టేయచ్చండి. కొంచెం బ్రెయిన్ వాడామంటే ఎలా వస్తుంది ఏంటనేది. సో ఇప్పుడైతే నేను ఒక పద్ధతిలో చూపిస్తున్నాను పైపింగు. ఇప్పుడు ఇది ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా, దీని అంతా ఫోల్డింగ్ చేసేస్తున్నాను. ఇంకా కావాలనుకుంటే ఒక కుట్టు వేసేసుకుని హెమ్మింగ్ చేసేసుకుని ఆ తర్వాత ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఇలాగా ఒక కుట్టు కుట్టేసుకుని పెద్ద కుట్టు మీద హెమ్మింగ్ చేసుకుని ఆ పెద్ద కుట్టు విప్పేయచ్చు. నేనైతే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్నాను కాబట్టి ఫోల్డ్ చేస్తున్నాను. ఇలాగా ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇంకొక మెథడ్ చూపిస్తాను, అది నా స్టైల్ మెథడ్. ఇది యాక్చువల్గా యూట్యూబ్లో రన్ అవుతున్న మెథడ్. ఇప్పుడు దీనికి ఏం థ్రెడ్ ఏం పెట్టమండి, ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. దీనికి ఇంత క్లాత్ అవసరం ఉండదు. పాదం ఇంచుతో కుట్టేసాం కదా, ఇప్పుడు థ్రెడ్ పెట్టేసుకుని ఇలాగా కుట్టిన చోట ఇలా థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది చాలా ఈజీ. నేను ప్రజెంట్ రన్ చేస్తున్న మెథడ్ ఇదే మన యూట్యూబ్లో. ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చాలా సింపుల్ మెథడ్. ఫినిషింగ్ కూడా అంతే నీట్గా ఉంటుంది. చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోవటమే అంతే. ఇది కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత ఈజీగా మన క్లాతులు రెడీ చేసేసుకోవచ్చో అతుకులతో సహా. ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో పోస్ట్ చేశాను. మళ్ళీ ఇంకో కొంచెం మంచి వీడియో కనిపించింది, మళ్ళీ పోస్ట్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి.